మోక్షద్వారానికి, మోక్షమనే ద్వారానికి నలుగురు ద్వారపాలకులు. ఎవరది? శమః, విచారః, సంతోషః, సాధు సంగమః. ఈ నలుగురు వాచ్మ్యాన్ లాగా ఉన్నారు, ద్వారపాలకుల్లాగా ఉన్నారు అని చెప్పారు. శమం, శమం అంటే కాసేపు కూర్చుని భక్తిగా ధ్యానం చెయ్యి, ప్రార్థన చెయ్యి, సత్కర్మ చెయ్యి. దాంతో ఆ శమం అనేది సిద్ధిస్తుంది నీకు. ఇంద్రియ జయము, మనోనిగ్రహం అనేది కలుగుతుంది. అది చాలా ముఖ్యమైనది, అందరూ అభ్యాసం చేయాల్సింది. ఎప్పుడు దాన్ని పరిగెత్తిస్తే అది ఎట్లా పరిగెత్తుతూనే ఉంటుంది. విచారః, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎంక్వైరీ, అడిగి తెలుసుకోవటం, అది చాలా ముఖ్యం. సంతోషః, నవ్వుతూ ఉండు, ఆనందంగా ఉండు, నవ్విస్తూ ఉండు, సంతోషంగా ఉండు. సంతోషః, సంతోషం అంటే బయట నవ్వు అని మాత్రమే కాదు, లోపల కూడా. బయట నవ్వుతూనే ఉంటేనే నవ్వినట్టు అని ప్రశ్న కాదు. లోపల ఆ హృదయంలో కూడా ఆ నవ్వు ఉండాలి. బయట నవ్వు అనేది సంకేతం. ఆ సంకేతంతో చూడంగానే అందరికీ సంతోషం అవుతుంది. ఎప్పుడు ఏడుస్తూ ఉంటే ఎలా? ఒక ఆయన ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండండి అని చెప్తున్నట్ట. ఏదేవో తలుచుకుని ఏడుస్తూనే ఉంది ఒక ఆమె. ఎంత చెప్పినా కూడా వినటం లేదు, ఎప్పుడో జరిగిపోయినవన్నీ తలుచుకుని ఏడుస్తోంది. ఈయన ఒక జోక్ చెప్పాడట. జోక్ చెప్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత అదే జోక్ చెప్పాడు. అక్కడున్న వాళ్ళలో కొంతమంది నవ్వారు. మళ్ళీ అదే జోక్ చెప్పారు. తర్వాత ఏం చేస్తారు? ఇంకా ఒకరో ఇద్దరో నవ్వారు, మళ్ళీ వాళ్ళకి నవ్వు వచ్చింది. మళ్ళీ ఇంకోసారి చెప్పాడు. ఇప్పుడు ఎవరు నవ్వుతారు? ఎన్నిసార్లు ఒకే జోక్ చెప్తే ఒకే రోజులో ఏదో మర్చిపోయి ఉంటే మళ్ళీ గుర్తొచ్చి నవ్వుతాము. అదే జోక్ని ఎన్నిసార్లు చెప్తారు? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. చివరిలో ఎవరు నవ్వలేదు. నవ్వకపోతే ఆయన చెప్పాట, ఒకే జోక్కి మీరు ఎన్నిసార్లు నవ్వటం లేదు, మరి ఒకే దుఃఖాన్ని తలుచుకుని తలుచుకుని ఎందుకు బాధపడతారు? ఒకే జోక్కి నవ్వితే మీరు దాన్ని తలుచుకుని తలుచుకుని ఏడవచ్చు. దీనికి మీరేమో నవ్వటం లేదు, దానికి ఎందుకు ఏడుస్తారు? అయిపోయిన దాన్ని మాటి మాటికి అనుకుని 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 సంతోషానికి కారణాలు వెతకాలి, కానీ దుఃఖానికి కారణాలు వెతకకూడదు. అంటే ఏడవటానికే కొంతమంది కారణాలు చూస్తూ ఉంటారు. ఏడవటానికి నాకేమైనా దొరుకుతుందా, ఏడవటానికి వీళ్ళకి ఏదైనా ఆహారం కావాలి, రెడీగా ఉంటారు ఏడవటానికి. ఇది చాలా తప్పు, ఇది చాలా పొరపాటు. ఇది దీంతో మనకి నమ్మకం కూడా తగ్గిపోతుంది గురువు మీద, భగవంతుడి మీద. నవ్వుతూ ఉండాలంటే ఊరికే పిచ్చిగా నవ్వుతూ ఉండాలి అని కాదు నా అభిప్రాయం. నవ్వేందుకోసం కారణాలు చూస్తూ ఉండాలి. ఎన్నో కారణాలు ఉంటాయి ఈ ప్రపంచంలో, వాటిని చూసి నవ్వుతూ ఆనందంగా సంతోషంగా ఉండాలి. సంతోష అని చెప్పారు ప్రత్యేకంగా, ఇది చాలా ముఖ్యం. సంతోషంతో తర్వాత ఆనందం వస్తుంది. కానీ ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం అనేది దోషం, తప్పు. అది ఎప్పుడూ అదే పని మీద ఉండటం అనేది చాలా పొరపాటు. ఆరోగ్యం క్షీణిస్తుంది దాంతో ఆధ్యాత్మిక సిద్ధి కూడా కాదు ఏడుస్తూ ఉండటంతో. అందువల్ల ధ్యానం చేస్తున్నప్పుడు నవ్వుతున్నట్టుగా భావన చేస్తూ ధ్యానం చేయండి అని చెప్తారు. ప్రాణాయామం చేస్తున్నప్పుడు నవ్వుతున్నట్టు అంటే పళ్ళని ఈకిలించని కాదు, అట్లా అనుకున్నారు. మళ్ళీ ఆ నవ్వు మనకు కనిపించాలి. ఏదో ఏడుస్తూ అని కాదు, ఏదో సీరియస్గా అట్లా కాదు. నవ్వుతూ ఆనందంగా సంతోషంగా ఆ ప్రాణాయామం చేయాలి, ఏదైనా సాధన చేయాలి. అందుకనే గణపతి పూజతో ప్రారంభిస్తాం మనం. గణపతి నవరసాల్లో దేనికి నిలుస్తాడు చెప్పండి? ఏ రసానికి గణపతి ప్రతీక? హాస్యరసానికి. హాస్యరసానికి ఆయన ప్రతీక గణపతి. అందుకనే నవ్వుతో ప్రారంభించు నువ్వు అని. ఏదైనా పనిని నవ్వుతూ ప్రారంభించు, నీకు గెలుపు వస్తుంది. ఏడుస్తూ ప్రారంభిస్తే అది ఏడ్చినట్టే ఉంటుంది, అది దానికి ఏమీ ఫలం రాదు. అందుకని గణపతి హాస్యాన్ని పుట్టించినవాడు గణపతిట. దేవతలు వాళ్ళకి ఈ కనురెప్పలు ఆడ్చడం తెలీదు. వాళ్ళకి కనురెప్పలు ఆడించకుండా అలాగే ఉంటారు వాళ్ళు. అనిమేష అనే పేరు వాళ్ళకి. అంటే ఇట్లా చూస్తూ ఉంటారు. అలాగే నవ్వును కూడా నవ్వరు వాళ్ళు, సీరియస్గా ఉంటారు. కొంతమంది నేను చాలా పెద్దవాడిని అనుకుని నవ్వితే ఏమైపోతుందో, చీప్ అయిపోతామేమో అని ఇట్లాగే ఉంటారు. జోక్ చెప్పినా కూడా చూసారా మీరు కొన్నిసార్లు? కొంతమంది ఉంటారు నవ్వితే ఏమైపోతుందో అని. అట్లా దేవతలు కూడా నవ్వకుండా ఉన్నారట. గణపతి వచ్చారు, ఏమైంది వీళ్ళకి, చచ్చిన శవాల్లాగా ఉన్నారు వీళ్ళు అని మనసులో అనుకున్నాడు ఆయన దేవతల్ని చూసి. ఆ దేవతల శక్తి బాగుంది, ఇంద్రుడు వీళ్ళందరూ బాగున్నారు, కానీ నవ్వు లేదు. ఆయన అప్పుడు తాండవం చేసి, అంత లావుగా బొజ్జ వేసుకుని ఆయన తాండవం చేస్తే
ఎట్లా ఉంటుంది చెప్పండి, నవ్వు వస్తుంది కదా. అలా ఆయన ఎంతోసేపు ఆ నాట్యం చేసి తాండవం చేసి నవ్వించాడు దేవతలందరినీ. దేవతలు నవ్వారట. నవ్వి తర్వాత చెప్పారట, ఆహా గణపతి, ఇన్ని రోజులు ఈ నవ్వు విలువ మాకు తెలియలేదు, నవ్వు ఇంత బాగుంటుంది అని మాకు తెలియదు, అందుకే ఈ రోజు వరకు నవ్వనే లేదు మేము. ఎన్నో జరుగుతున్నాయి కానీ ఇవన్నీ చూసి నవ్వాలి అని మాకు అనిపించలేదు అని దేవతలు చెప్పారు అని గణపతి విషయంలో చెప్తారు. అట్లా హాస్యాన్ని పుట్టించినవాడు. కానీ నవ్వుతూ ఏదైనా కర్మ ప్రారంభించాలి, ఏడుస్తూ ఏడుస్తూ కర్మ ప్రారంభించకూడదు. కానీ గణపతి పూజ అంటే అది అంటే గట్టిగా ఒకసారి నవ్వి చేయటం అని కాదు. నవ్వు మనస్సులో, హృదయంలో నవ్వు ఉంటూ నవ్వుతూ ఆనందంగా సంతోషంగా, కోపంతోనో బాధతోనో చేయకూడదు. చేస్తే దానివల్ల ఫలం రాదు అని చెప్పేందుకోసమే అక్కడ గణపతి పూజ. ఇవన్నీ రహస్యాలు, ఇవన్నీ తెలుసుకోవాలి మనం. అది విచారం అంటే అది. ఆ విచారంతో నీకు ఆ అవిచారం అనేది దూరం అయిపోతుంది. ఆ తెలిసిన వాళ్ళని, సద్గురువుల్ని అడిగి తెలుసుకుని ఈ విచారాన్ని బాగా చెయ్యి, అవిచారాన్ని పోగొట్టుకో.